నమస్తే. నేను మీ నరసింహశాస్త్రి. మీరు యూపీఐ మెయింటైన్ చేస్తున్నారా? అయితే 1 ఆగస్టు నుంచి కొన్ని మార్పులు రాబోతున్నాయి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐలో కొన్ని మార్పుల్ని ప్రకటించింది. అవేమిటో ఇప్పుడు చూద్దాం. యూపీఐ ద్వారా మనం తరచుగా బ్యాంక్ బ్యాలెన్స్ని చూసుకోవడం అలవాటైపోయింది. ఇదివరకు మనం బ్యాంకుకి వెళ్తే కానీ మన బ్యాంక్ బ్యాలెన్స్లు తెలిసేవి కాదు. అలాంటిది యూపీఐ వాడుకలోకి వచ్చిన తర్వాత మనం ఈజీగా ఎప్పుడు పడితే అప్పుడు మన బ్యాంక్ బ్యాలెన్స్ని తెలుసుకుంటున్నాం. అయితే 1 ఆగస్టు నుంచి ఇది సాధ్యం కాదు. కేవలం రోజుకి 50 సార్లు మాత్రమే మనం మన యూపీఐ యాప్ల ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్లు తెలుసుకోగలం. అలాగే యూపీఐ ఆటో పేమెంట్లు కూడా నియమిత కాలంలోనే, అంటే బిజినెస్ అవర్స్ కాని సమయంలో, లేజర్ సమయంలో మాత్రమే యూపీఐ ఆటో పేమెంట్ జరిగేలాగా మార్పులు సంభవించబోతున్నాయి. అంతేకాకుండా మన మొబైల్కి ఎన్ని అకౌంట్లు లింక్ అయి ఉన్నాయో మనం యూపీఐ ద్వారా తెలుసుకుంటున్నాం ఇప్పుడు. అయితే ఇలా తెలుసుకోవడాన్ని కేవలం రోజుకి 25 సార్లకే పరిమితం చేశారు. ఇలాంటి చర్యలు తీసుకోవడానికి అనేక కారణాలని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ మనకి తెలియజేస్తుంది. ముఖ్యంగా యూపీఐ సర్వర్ల మీద పడిన భారాన్ని తగ్గించి యూపీఐ ట్రాన్సాక్షన్ని మరింత సులభతరంగా, మరింత వేగకరంగా జరిగేలాగా చేయడానికే ఈ మార్పులు చేయబోతున్నట్లు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇందు మూలంగా తెలియజేసింది. అందువల్ల యూపీఐ వాడే అందరూ కూడా ఈ మార్పుల్ని దృష్టిలో పెట్టుకుంటారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.